మనము ప్రభువుతో మన సహవాసం చేస్తూ ఉన్నాము. బిడ్డారా, ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మన బ్రతుకులలో బిడ్డారా అన్ని విషయములలో కూడా మనకు బిడ్డారా ఎన్నో మేలులు చేస్తూ మన జీవితానికి బిడ్డారా కనుపాపలే మనల్ని కాపాడుతూ మన కన్నీరు తుడుస్తూ బిడ్డారా మనకు అన్ని విషయములలో బిడ్డారా ఆయన మనకు తన బాహువాస్తవం చాపి మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో దేవునిలారా అయినప్పటికీ మనము మన జీవితంలో ఎన్నో విధాలుగా మనము శ్రమలకు గురవుతూ ఉన్నాం, కష్టాలకు గురవుతూ ఉన్నాం, అనారోగ్యములకు గురవుతూ ఉన్నాం, ఎన్నో బలహీనతలకు మనము గురవుతూ ఉన్నాం. దేవునిలారా మనము ప్రకృతిని దేవుడు మంచిగానే పుట్టించాడు. అలాగే భూమి మీద ఉన్న సకల జీవనకు కావలసిన ప్రతి ఆహారమును కూడా దేవుడు శ్రేష్టమైన వాటినే దేవుని పుట్టించాడు. కానీ మన జీవితంలో దేవునిలారా మనము ఏమి తిన్నా, ఏమి త్రాగినా, ఏమి చేస్తున్నా దేవునిలారా మన బ్రతుకులలో దేవునిలారా నిజమైనటువంటి ఆనందం, ఆరోగ్యము కలుగుటలేదు. ఇంకొక మాట చెప్పిన మనము ఏది తిన్నా కూడా ఏమి తాగినా మనకు ఏ హాని చెయ్యలేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు అంత సామర్థ్యత కల్పించాడు. సైంటిఫికల్గా కూడా మనం చూస్తే దేవునిలారా మన శరీరంలో దేవునిలారా మనం ఏమి తిన్నా కూడా మంచిది మన శరీరానికి ఉపయోగపడేటట్లుగా, చెడ్డది దేవునిలారా అది బహిర్భూమిలో విసర్జించేటట్లుగా ఒక సిస్టమ్ అనేది దేవుడు మన యొక్క శరీరంలో ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునిలారా ఏది తినినా, ఏది తరగినా దేవునిలారా దాన్ని శుభ్రము చేసేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు మన శరీరంలో పెట్టినప్పటికీ కూడా మనం చాలా విషయాలలో బలహీనం అవుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాగే మన జీవితంలో దేవునిలారా దేవునితో ఉన్న సంబంధం విషయంలోనూ, దేవుడు చెప్పేటటువంటి నైతిక విలువల విషయంలోనూ, దేవుడు చెప్పేటటువంటి దేవునిలారా ఒక ఉన్నతమైన మార్గం విషయంలోనూ, అలాగే మన జీవితంలో దేవునిలారా మన బ్రతుకులలో దేవునిలారా శ్రేష్టమైనటువంటి దేవునిలారా దేవుని యొక్క జీవన విధానంలో మనం బ్రతుకు విషయంలో కూడా త్రాగు తప్పిపోతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆత్మీయమైనటువంటి రోగగ్రస్తుల వంటి వారం అయిపోతున్నాం. ఆత్మీయమైనటువంటి మనము త్రోవ తప్పిన వారం అయిపోతున్నాం. ఆత్మానుసారమైన జీవితంలో మనం పడిపోయిన వారం అయిపోతా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని ప్రజలుగా మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. దేవునిలారా లూకాసు సువార్త 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివి మనము ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యంలో. ఏమంటారు చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకువచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక మనిషిని ఏముందటండి, ద్రాక్ష తోట ఉంది.
ఆ ద్రాక్ష తోటలో ప్రియమిత్రులారా ఏముందట, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండినప్పుడు అతడు ప్రియమిత్రులారా యజమానుడు దాని పండ్లను వెదకి వచ్చాడు. మన యజమానుడు దాని పండ్లను వెదకి వచ్చినప్పుడు ఆ చెట్టుకు ఏ యొక్క పండు కూడా కనబడలేదు. ఏ చెట్టుకి? అంజూరపు చెట్టుకి ఏ పండు కూడా కనబడలేదు. కనబడేసరికి ప్రియమిత్రులారా ఆ యొక్క తోట యజమానుడు ఏమన్నాడంటే, ప్రియమిత్రులారా ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకటం లేదు. ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నట? 3 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను. ఈ అంజూరపు చెట్టు అసలుకి ఏ పళ్ళు కాయటం లేదు. చెట్టు అయితే ఎదుగుతూ ఉంది కానీ పండ్లేమి కాయటం లేదు అని పిల్లలారా అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే పిల్లలారా ఆ మాట చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, దీనిని నరికివేయు, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాయలతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దీన్ని నరికివేయము. ఎందుకట? భూమి వ్యర్థమైపోతుందట. దేనివల్ల? ఆ అంజూరపు చెట్టు కాపు లేని దాన్ని బట్టి ఏది వ్యర్థమైపోతుంది? భూమి వ్యర్థమైపోతా ఉంది. దేవుని స్తోత్రం. దేవుని అయితే అప్పుడు ఆ తోట మాలి ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడండి ఆయన? తోటమాలి ఏమంటున్నాడు ఆయన? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఏమంటాడు ఆయన? ఈ సంవత్సరం దానికి త్రవ్వి నేనేం చేస్తాను? ఎరువు వేస్తాను. దేవుని స్తోత్రం. దానికి ఎరువు వేస్తే అది పండ్లు కాసే అవకాశము ఉంటది అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ దానికి నేను ఎరువు వేసినప్పటికి కూడా ఒకవేళ కాయకపోతే వచ్చే సంవత్సరం దాన్ని నరికేద్దాం అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మనం గమనించవలసినది ఒక మాట ఏంటంటే, త్రవ్వబడి ఎరువు వేయబడుట. దేవుని స్తోత్రం. ఏం చేయబడాల? ఇప్పుడు ఆ యొక్క చెట్టు ఫలించాలంటే, ఆ చెట్టుకి కాయలు కాయాలంటే, ఆ చెట్టు యజమానికి సంతోష పెట్టేదిగా ఉండాలంటే, యజమానికి సంతోషం రావాలంటే ఏముండాలి? చెట్టుకి ఫలములు ఉండాలి. దేవునికి స్తోత్రం. చెట్టుకి ఫలములు ఉంటే యజమానికి సంతోషం. అప్పుడు ఆ చెట్టు మీద మమకారం కలిగి, ఆ చెట్టు మీద ఉంటారా ఆయన ధ్యాస కలిగి, ఆ చెట్టుకి కావలసినటువంటి సకల సంరక్షణ కూడా ఆయన కలుగు చేసి ఆ చెట్టుని నిత్యము ప్రత్యేకమైనదిగా దానిని ఎంచి దానికి చేయవలసిన ప్రతి సంరక్షణ ఆయన జరిగించి, దానికి ఎంత కాలము దానికి ఆయుష్ ఉన్నదో అంతకాలము కూడా ఆ యొక్క చెట్టు పట్ల ఆ యజమానుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు 3 ఏండ్ల నుంచి చూస్తూ ఉన్నాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నప్పటికీ కూడా ఆ చెట్టు ఫలములు లేనిదిగా ఉంది. ఉన్న దాన్ని బట్టి ఇక్కడ నరికి వేయబడాలి అనేటువంటి ఒక నిబంధన, ఒక ఆజ్ఞ జారీ చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం గమనించాలి, దేవుని పట్లగా మన జీవితాలలో మన యొక్క నైతిక విధానములలో, మన సహవాసములో, మనం వెళుతునేటటువంటి ఈ యొక్క జీవన మార్గములో మన బ్రతుకులలో మనము నిజముగా ఫలించేటటువంటి వారముగా ఉన్నామా? మనల్ని బట్టి మన కన్నవారు సంతోషిస్తున్నారా? మనలను పెంచేవారు సంతోషిస్తున్నారా? మనల్ని పోషిస్తునేవారు సంతోషిస్తున్నారా? మనల్ని సంరక్షించేవారు మనకి సంతోషంగా ఉన్నారా? నవమాసాలు మోసి
తల్లి తన గర్భాన తన బిడ్డను నవమాసములను మోసి అనేకమైనటువంటి నొప్పులను భరించుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ కడుపులో ప్రారంభం అవ్వగానే దేవునిలారా ఆ బిడ్డ జీవితంలో దేవునిలారా ఆ యొక్క గర్భములో ఆ బిడ్డ హ్యాపీగానే ఉంటాడు. కానీ తల్లికి ప్రారంభం అవుతాయి దేవునిలారా ఏగుళ్ళు ప్రారంభం అవుతాయి. ఆమె ఏది తిన్నా ఆమెకి వంటిలోనికి వెళ్ళలేని పరిస్థితి. ఆమె బలహీనురాలవుతుంది. అప్పుడు ఆ బిడ్డ కూడా బలహీనురాలు అవ్వకుండేటట్లుగా ఆ తల్లి సంరక్షిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమెకి ఎంత కష్టమైనా కూడా ఏమిటి బాధని చెప్పి ఆ పేగుని గర్భంలో చంపేసుకుంటుందా? చంపుకోదు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా నా బిడ్డ క్షేమముగా ఉండాలని ఎన్నో విధములుగా ఆ బిడ్డకు బిడ్డారా వాన్ తగ్గుతున్నా కూడా ఇంకా ఆహారాన్ని ఏదో రీతిగా ఆ బిడ్డ గర్భంలోనికి పంపించి ఆ బిడ్డకి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. తర్వాత పురుడు నొప్పులు ప్రారంభం అవుతా ఉంటాయి. ఆ నొప్పులలో బిడ్డారా ఎన్నో బాధలు ఆమె అనుభవిస్తూ ఉంటుంది. ఒక విధంగా చూడ ఒక నరకమును అనుభవించినంతగా బిడ్డారా అనుభవించేటటువంటి వేదన ఆమెకి కలుగుతుంది. బిడ్డారా ఆమె ఆ యొక్క బాధను భరించుకుంటున్నది. ఆ బిడ్డ బయటకు రావడానికి ఎన్నో విధాలైనటువంటి విధముగా ఆ యొక్క తల్లి బిడ్డారా నలిగిపోతుంటది. ప్రాణాంతకమైనదిగా ఉంటది. బిడ్డారా అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డని కంటది తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి ఆ రోజు ఆ బిడ్డని కనిన తర్వాత నా గర్భాన్ని నాకు ఒక బిడ్డ పుట్టిందని చెప్పి ఎంతో సంతోషిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే ఇదిగో నేను నవమాసం నేను భరించుకున్న దానికి ప్రతిఫలముగా నాకు ఒక బిడ్డ అనుగ్రహింపబడింది అని చెప్పి సంతోషిస్తుంది. కానీ ఒకవేళ ఆ బిడ్డ చనిపోతే సంతోషిస్తుందా? ఏమండి, చనిపోతే సంతోషిస్తుందా? చనిపోతే సంతోషించదు. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉంటే సంతోషిస్తుంది. బ్రతికిన తరువాత ఇంకా ఎక్కువగా ఆ తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది అంటే ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ తల్లి మాటకు బిడ్డారా ఆ బిడ్డ స్పర్శ కలిగి ఉండేటప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ తల్లిని తల్లి కోరుకున్నట్లుగా ఆ బిడ్డ ఆ తల్లితో బిడ్డారా ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కదలికలు ఆ బిడ్డ కలిగి ఉండేటప్పుడు ఆ తల్లి ఆనందిస్తూ ఉంటుంది కదండి. ఎందుకంటే వెంటనే మాటలు వస్తాయి, మాటలు రావు. కానీ ఆ బిడ్డ కదలికలను బట్టి కదా, ఆ బిడ్డ కదలికలను బట్టి తల్లి పొంగిపోతుంది. ఆ బిడ్డ జవాబు పెట్టేవాడు. కానీ కళ్ళు ఇలా కదపడమో లేకపోతే జస్ట్ అని అండమో లేకపోతే చేతులు ఇలాగ అండమో చేసేసరికి నా బిడ్డ నా మాట వింటుంది అని చెప్పి పొంగిపోతుంటది. దేవుని స్తోత్రం. కొద్దిగా ఎదగానే చిట్టుకుడు అడుగులేసి 4 మాటలు రాగానే చెప్పిన పని చేస్తూ ఉంటుంటే ఉండమని దగ్గర ఉండి వెళ్ళమని దగ్గరికి వెళ్ళి బిడ్డారా జీవిస్తూ ఉంటే ఆ తల్లి అంటది నా బిడ్డ చాలా మంచిది, నా బిడ్డ చాలా మంచివాడు. దేవుని స్తోత్రం. సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన దాని నుంచి ఆయన అడుగులు వేసి ఎదుగుతున్న దానికి ఎదుగుతున్న ప్రతి సమయం కూడా ఆ తల్లి స్వాధీనములో ఉన్న దాన్ని బట్టి ఆ తల్లి సంతోషిస్తుంది, తండ్రి కూడా సంతోషిస్తాడు. అలాగే ఈమె సంతోషాన్ని బట్టి చుట్టుపక్కల వారు కూడా సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఎదుగుతున్నటువంటి ఆ యొక్క మొక్కలో వేసినప్పుడు యజమానుడికి కొన్నంత సంతోషము ఇప్పుడు ఆ చెట్టు ఎదిగిన తర్వాత యజమానుడికి సంతోషం లేదు. చెట్టు ఎదిగిన తర్వాత యజమానుడికి సంతోషం లేదు. తోటమాలంటే వాడు గీత ఇస్తుంటే వాడు ఏదో పని చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆ యొక్క యజమానుడు ఆ చెట్టుని 3 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాడట, ఫలములు లేవని చెప్పి. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి యజమానునికి ఆ చెట్టు మీద విరక్తి వచ్చేసింది.
మనస్సు లేదు. దేవుని స్తోత్రం. అందరూ నిద్రపోతారు మరి. కలవత నిద్రపోతే వచ్చాను నిద్రపోతే అంతా నిద్రపోవడానికి వచ్చాడు. మన దరిద్రాలు అవే, రోగాలకి కారణాలు అవే, మీ కష్టాలకి మీ శ్రమలకి కారణాలు అవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఇక్కడ విన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యము ధ్యానించండి. వీళ్ళు సంతోషంగా ఉంటుంది, వీళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. హృదయం మీరు అలా కాకుండా నిద్రలు కొత్త మరి ఇంట్లో పడుతూ ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర దేవుని మాటలని ఇక్కడ వినకుండా పడుకొని ఇక్కడ శాపాన్ని కొని తెచ్చుకోండి, మీ ఇంట్లో ఉంటుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు బిడ్డలుగా ఆలోచించి దేవుని మీదకి మనసు ఉంటే మనకి అలాంటి సైతానికి చోటు ఇవ్వకుండా ఉంటాం. దేవుడి మీద మనసు లేకపోతే దెయ్యమే దూరుతుంది లోపల. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, చెట్టు ఏమి లేదటండి, చెట్టులో ఫలాలు లేవు. యజమానుడు మొదటి సంవత్సరం చూశాడు, ఫలములు లేవు, సరే అనుకున్నాడు. రెండో సంవత్సరం చూశాడు, సరే అనుకున్నాడు. మూడో సంవత్సరం చూశాడు, సరే అనుకున్నాడు. తర్వాత మళ్ళీ చూశాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఈ యొక్క చెట్టులో చూస్తే ఫలాలు లేవు, నా భూమి వ్యర్థమైపోతుంది. దేవుని స్తోత్రం. నరికి పాడి అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క ప్రజల జీవితాలలో సరి అయిన ఫలములు లేక, ఏం లేక, ఫలములు లేక కాపు కాయలేని చెట్టు వలె ఉండి మనుషులైతే ఎదుగుతా ఉన్నాము, కానీ ఫలములు లేని కారణముగా కుటుంబాలకు శాంతి లేదు, కుటుంబాలకు సమాధానం లేదు, కుటుంబాలకు నెమ్మది లేదు, కుటుంబములకు ప్రశాంతత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబములో నిజమైన ఆనందము లేదు, కుటుంబములో ఆదరణ లేదు, కుటుంబములో మన బ్రతుకులకు కావలసినటువంటి ప్రతి ఒక్క అక్కర తీర్చబడేటటువంటి పరిస్థితులు లేవు. దేవుని స్తోత్రం. ఒకటంటే ఒకటైపోయే పరిస్థితులు. ఎందుకు? ఎవరి మాట వెనక, ఎవరితో సరైనట్టుగా లేక మన జీవితంలో ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నాం, ప్రభువు సావాసం చేస్తున్నాం. హృదయం ద్వారా ఆ యొక్క అంజూరపు చెట్టు ఎదిగినట్లుగా ఎదిగి ఉన్నాం, కానీ ఫలములు లేని పరిస్థితిగా మారిపోతున్నాం. ఎందుకంటే దేవుని మాట వెనక ఆ యొక్క మాటే అది హృదయం ద్వారా ఇక్కడ పలుకుతున్నాడు. ఆ యొక్క తోటమాలి ఏమన్నాడంటే, హృదయం ద్వారా ఈ సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, త్రవ్వి ఏం చేస్తాను, నేను త్రవ్వి ఎరువు వేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాను? త్రవ్వి ఎరువు వేస్తాను. 7 దినాలు తవ్వితే ప్రతి వారికి కోపాలు వచ్చేస్తున్నాయి. ఏమవుతున్నాయమ్మా? నన్ను నువ్వు తవ్వుతావా? దేవుని స్తోత్రం. తవ్వితే తవ్వేటప్పుడు ఏమవుతాయి? అక్కడ చెట్టు చుట్టూ తవ్వితే ఏమవుతుందమ్మా? చెట్టు చుట్టూ తవ్వితే ఏమవుతుంది? ఆ చెట్టు చుట్టూ తవ్వుతేటప్పుడు అక్కడ ఆ చెట్టు వేర్లు కొన్ని ఉంటాయి, ఆ వేర్లు కొన్ని తెగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వేర్లు తెగుతూ ఉంటాయి. ఆ తవ్వేటప్పుడు వేర్లు తెగే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని వేర్లు కాదు, కొన్ని వేర్లు మాత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద వేర్లు మాత్రము ఆ తోట మళ్ళీ దాన్ని తంపేయడు. దాని మీద ఒకవేళ అనుకోకుండా ఆ తవ్వేటటువంటి పొరికి దాని మీద పడినా కూడా ఆ యొక్క సమయంలో చిన్న తొక్క మీద తొక్క ఉడుతుందేమో కానీ అది పూర్తి తెగిపోదు. దేవుని స్తోత్రం. కానీ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి తెగిపోతాయి. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఆయన ఆ సమయంలో అయినప్పటికీ కూడా త్రవ్వడానికి యజమానుడితో చెప్తున్నాడు, త్రవ్వాలి, నేను త్రవ్వి దానికి నేను ఏం చేస్తాను? దాని చుట్టూ తవ్వి నేను ఎరువు వేస్తాను. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితాలలో మీరు ఫలించాలి అని అనుకుంటే వాక్యం అనేటటువంటి ఖడ్గముతో దాన్ని తవ్వుతునేటప్పుడు, మిమ్మల్ని త్రవ్వుతునేటప్పుడు, దేవుని సంగమగా ఉన్న మిమ్మల్ని త్రవ్వుతునేటప్పుడు, లేక కాపురులుగా ఉన్న మా జీవితంలో త్రవ్వబడుతునేటప్పుడు మనం అందరము కూడా
దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని ద్వారా ఆ యొక్క విషయమే మనము అంగీకరించు వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గముతో, ఖడ్గం చూడండి ఏంటంటే వాక్యము ఒక కోణములో ఖడ్గమై ఉంది. దేవుని స్తోత్రం. దానితో త్రవ్వుతూ ఉండేటప్పుడు మన జీవితంలో దేవుని బిడ్డారా మనము నొప్పులు కలుగుతున్నాయి కదని చెప్పి దేవుని బిడ్డారా ఆ వాక్యమునకు దూరమైతే దేవుని బిడ్డారా ఆ వాక్యమునకు దూరం అయితే దేవుని బిడ్డారా ఇదిగో నా కాండాలు నా యొక్క నరాలు తెగిపోతున్నాయి, నా ఎముకలు ఇరిగిపోతున్నాయి, ఇదిగో నా జీవితంలో దేవుని బిడ్డారా ఇదిగో ఆయన నా మీదే ఈ యొక్క మాటలన్నీ కూడా చెబుతున్నాడు అని అనుకుంటూ దేవుని బిడ్డలారా నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి దేవుని బిడ్డలారా అనుకుంటే దేవుని బిడ్డలారా అక్కడ మీరు దేవుని బిడ్డలారా మీరు ఎదగలేరు, నిజమైన పండ్లు కాయలేరు. దేవునికి స్తోత్రం. నిజమైన ఫలభరితమైన జీవితం మన బ్రతుకులలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి మన బ్రతుకు మన జీవన విధానం ఒక అవమానముగా మారిపోతుంది, అపహాస్యముగా మారిపోతుంది, సమాజంలో చులకనగా మారిపోతుంది. అనేక జనములు ఎదురు చివరికి మిమ్మల్ని బట్టి దేవుని నామము దూషణకరముగా మారిపోతుంది. అంతేకాదు మన జీవితంలో మనము లోకానికి తీర్పు తీర్చవలసిన వారము లోకమే మనకు తీర్పు తీర్చినట్లుగా అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎరువు వేయడానికి తవ్వబడుతునేటప్పుడే ఆ తవ్వబడుతునేటప్పుడు మనము ఓర్చుకునే మనసు మనకి లేకపోవడం వల్ల, తవ్వబడుతునేటప్పుడు తట్టుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి లేకపోవడం వల్ల, లేకపోతే యజమాని యొక్క ఆలోచన ప్రకారం ఇదిగో యజమానుడు నన్ను ఫలింప చేయడానికి కొరకు ఈ విషయంలో నాతో మాట్లాడుతున్నాడే, నాకు ఈ పని ఈ యొక్క నా చుట్టూ తరుగుతూ ఉన్నాడే అని చెప్తుంటారా అది లోపడకపోవడం వల్ల హృదయంలారా అది యజమాని స్వాధీనంలో ఉండకపోవడం వల్ల హృదయంలారా ఏమైపోతుందండి అది పూర్తిగా మన ఆ యొక్క సమయంలో ఒక సమస్యకు గురైపోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రధానంగా మన జీవితాల్లో ఆలోచన కలిగి మనం నడవగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆలోచన కలగాలి. ఈ రోజు దేవుని ప్రజలుగా చాలా మంది ఇందాక ముచ్చలమ్మ చెప్తా ఉంది, అయ్యగారండి నేను ఒక చర్చికి వెళ్ళేటప్పుడు ఆ చర్చ్ మొత్తము నిండి ఉండేవారండి. అయ్యగారండి ఏంటండి నేను ఈరోజు కిందటి వారం ఇక్కడికి రాలేదు, మా యొక్క కూతురు ఇంటికి వెళ్ళాను, అక్కడ పక్కనే పలానా దగ్గర చర్చ్ ఉందమ్మా అక్కడికి వెళ్ళి అన్నది, ఎందుకంటే నేను చర్చ్కి వెళ్ళకపోతే నేను ఉండలేనని చెప్పి నేను వేదన పడ్డాను. దాన్ని బట్టి నా కుమార్తె చెప్పింది పలానా దగ్గర చర్చ్ ఉంది కదమ్మా ఈ పక్కన ఇక్కడికి వెళ్ళామని చెప్పి వెళితే ఒకప్పుడు నేను వెళ్ళాను, ఇప్పుడు చూస్తే అక్కడ జనాలు ఇంకా ఎక్కువై ఉంటారేమో అని నేను అనుకుంటే ఏమైపోయారంటమ్మా జనాలు పూర్తిగా తగ్గిపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తగ్గిపోయారు అంటే ఆయన కూడా మీలాగే వాక్యం చెప్తారండి అని అన్నదే, మరి అందుకేనమ్మా తగ్గిపోయారన్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తగ్గిపోయారంటే వాళ్ళందరూ కూడా ఎలాంటి వారు ఆ ఎరువు వేయడానికి తగ్గుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆ త్రవ్విన దానికి లోబడినటువంటి ప్రజలు వాళ్ళు. దేవుని స్తోత్రం. వారు ఓర్చుకొని ఇదిగో నేను ఫలించడానికే అని ఈ యొక్క తోటమాలి నన్ను నా చుట్టూ తవ్వుతూ ఉన్నాడు, ఆయన నన్ను తవ్వుతూ ఉన్నాడు అని చెప్పి దేవునిలారా అనుకోకుండా ఎక్కడ దేవునిలారా గాయము ఉండదు, ఎక్కడ దేవుని బిడ్డారా త్రవ్వబడం అనేది ఉండదు, ఎక్కడ పైన ఏదో పూతలు వేసేవారిగా ఉంటారో, ఎక్కడ కేవలం స్ప్రే అనమాట. కొందరు ఏం చేస్తారండి, కొందరు ఏం చేస్తారు స్ప్రే చేస్తారు, ఓన్లీ చెట్టు పైన ఏం చేస్తారండి ఓన్లీ స్ప్రే చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. స్ప్రే చేస్తే నొప్పులు రావు, చల్ల కమ్మగా ఉంటుంది అనమాట స్ప్రే చేస్తే. దేవుని స్తోత్రం. ఏమో ఎలా ఉంటుందండి స్ప్రే చేస్తే, ఆ స్ప్రే చేసేటప్పుడు చల్లగా కమ్మగా ఉంటది అనమాట. దేవుని స్తోత్రం. అలాంటి ఆలోచనల్లో దేవుని బిడ్డారా వాళ్ళు ఉంటుంటారు. అలాగే ఉండడం వల్ల దేవుని బిడ్డారా తవ్వే స్థలంలో ఉండగలుగుతారా?
తవ్వే స్థలంలో ఉండలేరు. దేవుని స్తోత్రం. ఎక్కడ స్ప్రే చేస్తారో ఆ స్ప్రే దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళ బతుకు పూర్తిగా వాళ్ళ బతుకంతా కూడా స్ప్రేకి అలవాటు పడిపోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఫలాలు మాత్రం అక్కడ ఎదుగుతారు దున్నపోతుల్లాగా. దేవుని స్తోత్రం. ఎలా ఎదుగుతారండి? దున్నపోతుల్లాగా ఎదుగుతారు. దేవుని స్తోత్రం. వేగమయ్యే తింటారు. అన్ని శరీరానికి కావలసిన ప్రతి ఒక్క వనరులన్నీ కూడా సమకూర్చుకొని దేవుని స్తోత్రం. వాళ్ళు వెదుగుతూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో ఏముండదండి? ఫలాలు ఉండవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చిన్న పింజలు వేసేటువంటి స్థలంలో కూడా ఏమంటారా, ఆ పింజలు వేసేటప్పుడు కూడా ఏమంటారా, నాకెందుకని చెప్పుకొని ఏమంటారా ఇక్కడ ఉండడం వేస్ట్ అనుకొని వెళ్ళిపోయేసరికి మొన్న పళ్ళు కూడా పోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక మాట ఉందండి, కొండనాలికి మందేస్తే కొన్నాలిక ఏంటండి, కొండనాలికి మందేస్తే ఏం పోయిందట? ఉన్ననాలికి మొత్తం ఊడిపోయిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో, సమాజంలో ప్రజల జీవితాలలో ఆలోచన చేయటం లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు బిడ్డారా మనము త్రవబడాలి. వాక్యం అనే ఖడ్గముతో మనం ఏం చేయబడాలా? త్రవబడాలి. మన చుట్టూ బిడ్డారా ఏరుల లోతుగా మనకి త్రవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవన శైలిలో మనము త్రవబడితే, వాక్యం అనే ఖడ్గము చేత మనం త్రవబడుతూ ఉంటే బిడ్డారా మన జీవితంలో మనము ఫలభరితమైన వారము అవుతాం. కవిత అయిపోయిందా? కాదు. ఏం కావాలి? మళ్ళీ ఆయన ఏమన్నాడు? ఆయన ఎరువు వేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆహారం, దానికి ఏం కావాలండి? ఆహారం కావాలి. చూడండి, ఇక్కడ వాక్యం అనేది ఖడ్గము, నెక్స్ట్ వాక్యం అనేది జీవ ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఖడ్గముతో మనం త్రవబడాలి. అదే వాక్యం ఆహారం మనము భుజించాలి. దేవుని స్తోత్రం. వాక్యము నీవు తింటే అది నీకు ఆరోగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము చేత మనము ఎందరమైతే త్రవబడి ఆ వాక్యం ఎందరమైతే జీవాహారము దానిని స్వీకరిస్తామో, భుజిస్తామో ఇక్కడ మన యొక్క లోపల కాండాలన్నీ కూడా, నరాలన్నీ కూడా, ఆకుల కాండాలు నరాలన్నీ కూడా ప్రతి కణకణము కూడా లోపలికి వెళ్ళి చెట్టునంతా కూడా శుద్ధి చేసి ఆ చెట్టులో ఏమొస్తాయండి? మంచి ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పంట పండాలంటే ఏమేస్తారమ్మా? ఎరువులు వేయాలి. దేవునికి స్తోత్రం. లోతుగా తవ్వారు ముందు, అవును కదా? పైపైన వేస్తారు. పైపైన కాదు, ముందు ఆ మొక్కకి ఏం చేశారు? ముందు ఒక అడుగు లోతు తవ్వి దానిని లూజు భూమిగా తయారు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి త్రవ్వడం ఒక ఎత్తు అయితే ఎరువు వేయబడడం మరొక ఎత్తు. ఆ ఎరువు వాక్యమనే ఎరువు. త్రవ్వడానికి ఉపయోగించేది వాక్యమనే ఖడ్గం. దేవుని స్తోత్రం. ఆ ఖడ్గములో ఏముంది? నిబంధన. దేవుని స్తోత్రం. ఏముందమ్మా? ఏముంది? ఖడ్గములో ఏముంది? నిబంధన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమనే జీవాహారమైన ఎరువులో ఏముంది? నీకు ఆశీర్వాదపు వచనాలు. దేవునికి స్తోత్రం. నీకు జీవన విధానానికి నడిపించేటటువంటి, దానికి కావలసిన సామర్థ్యత, బలపోతము చేసేటటువంటి శక్తికి కలుగజేసేటటువంటి కొన్ని విలువైనటువంటి వచనాలు మనకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో వాక్యం అనే ఆహారం మనం భుజిస్తున్నామా? వాక్యం అనే ఖడ్గముతో మనం మన చుట్టూ ఎరువు వేయబడినట్లుగా మనం తవ్వబడటకు అవకాశాన్ని మనము ఇస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనము అలాగ లేకపోవటం వల్ల వాక్యాన్ని పక్కన పెడుతున్నాము, ఖడ్గాన్ని పక్కన పెడుతూ ఉన్నాము. కాబట్టి సంఘములో ఉన్న ఎదుగుదల లేదు,
అలాగని చెప్పి దేవునిలారా మానేసిన ఇంకా పూర్తిగా వాళ్ళ జీవితాలు పూర్తిగా దేవునిలారా చల్లా చెదురైపోయే పరిస్థితి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకు ఎందుకు అలాంటి వాక్యాన్ని చెప్పి వెలుగునలు వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి. వచ్చి దేవునిలారా విన్నట్టుగా నటించే వారి బతుకులు కూడా అలాగే ఉంటాయి. ఏదమ్మా విన్నట్టుగా నటించేటట్టు బతుకులు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే దేవునిలారా వింటే ఆరోగ్యం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్న దానిని ఏం చేయాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుని స్తోత్రం. అది హృదయం అనే పలక మీద రాసుకొని మన చర్యలలో దానిని అభ్యాసం చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒకరి నడతలు దేని చేత శుద్ధి చేయబడును? ఈ వాక్యమును బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు దీపం ఎవరు? నీ పాదములకు దీపం ఎవరండి? నీ పాదములకు దీపము దేవుని యొక్క వాక్యం. 119, 105 మనం చూస్తాం కీర్తనలో. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వాక్యముతో మన జీవితాలు అంటు కట్టబడాలా. దేవునికి స్తోత్రం. వాక్యమే మన జీవితానికి, మన నడకకు అది బాటగా వేసుకోవాలా. దేవునికి స్తోత్రం. వాక్యమే మన జీవితంలో దేవునిలారా మన బ్రతుకులలో పొందబోయేటటువంటి ఫలభరితమైన కార్యాల కొరకు దేవునిలారా మనము దేవునిలారా ఆ వాక్యాన్ని స్వీకరించి దానిని విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములోనే మన జీవితం. ఎవరు ఎందరు వచ్చి ఏమి చెప్పినా, ఎవరు ఏమి చెప్పినా ఎవరి వలన మన జీవితాలు ఫలభరితము కాలేవు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినా మనకి ఫలభరితం కాలేదు, కానీ నిన్ను ఫలింపజేసేవాడు నీవు నమ్మినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఫలించాలన్నదే తండ్రి యొక్క ఉద్దేశం. మీరు చింతించాలనో లేకపోతే కృంగిపోవాలనో, మీరు కుమిలిపోవాలనో, మీ బతుకులు సతమతం అయిపోవాలనో, మీరు తగలబెట్టబడాలంటే దేవుడి ఉద్దేశం కాదు. మీరు బహుగా ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బహుగా ఫలించాలంటే దేనితో అంటు కట్టబడాలి? మీరు వాక్యం అనే దేవుడితో అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాగ ఫలిస్తారు? నా యందు మీరును, మీ యందు నా మాటలో ఉన్న ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడితో మనం ఉండాలి. దేవుడితో ఉన్నట్టు మనలోనే ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. చాలా సార్లు మెడలో ఎంత పెద్ద సిలువ వేసుకున్నా ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోకట్ల మీద యేసు ప్రభు బొమ్మ వేసుకుంటారు, వేసుకున్న ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వాచీలోకి దేవుని బిడ్డలారా, అమ్మో నా వాచి మామూలుది పెట్టుకుంటే బాగోదు. ఈ వాచీలో కూడా ఎవరు బొమ్మ ఉండాలా? యేసయ్య బొమ్మ. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన జీవితం, నిజమైన బ్రతుకు, నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి విధానములో మన యొక్క జీవితం ఫలభరితముగా ఉండాలంటే వాక్యముతో మనము ప్రతిరోజు జీవించాలి. అందుకంటాడు దేంతో స్నానం చేయండి అన్నాడు ఆయన. వాక్యముతో మనము ఉదక స్నానం చేసుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు మరొకంటాడు, వాక్యం అనేటటువంటి ఉత్సోపుతో నీవు నన్ను కడిగి నన్ను శుద్ధునిగా చేయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం ఏం చేస్తారంటే సంపూర్ణంగా మన జీవితంలో ప్రతి మలినాన్ని, అంటే ఫలభరితము లేనటువంటి ఫలించలేకుండా ఆ చీడ పురుగులని ఆ అపవిత్రతని, ఆ యొక్క దుష్టత్వాన్ని అతన్ని కూడా దహించి వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము వాక్యముతో మనము మన జీవితం, వాక్యము నేర్చుకోవడానికి కాదు, కంఠస్థాలు చేసుకోవడానికి కాదు. కంఠస్థం చేసిన సండే స్కూల్ పిల్లలందరూ కూడా ఎక్కడ ఉన్నారండి?
ఎక్కడున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్ నడిపించడానికి వెళ్ళేవారు. దేవుని స్తోత్రం. చిన్నపిల్లలు సండే స్కూల్ నడిపించడానికి వెళ్ళేవారు. ఈ రోజు మనం చూస్తే దేవునిలారా, ఒక్కొక్క చర్చ్ దగ్గర ప్రోగ్రాలు పెట్టేటప్పుడు పిల్లలు దేవునిలారా చాలా మంది పిల్లలు వచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సండే స్కూల్ నడిపించేటప్పుడు పిల్లలు దేవునిలారా మన చర్చిలో వచ్చేవారు. ఫస్ట్ ఎంతమంది వచ్చేవారు? సుమారు 65 మంది పిల్లలు సండే స్కూల్కి వచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 4 మిగిలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పిల్లలకి దేవుని వాక్యం చెప్పకూడదా? దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాలి అని చెప్తున్నాను. కాబట్టి 4 మిగిలేరు. దేవునికి స్తోత్రం. అంటే ఈ నలుగురు ఏమై ఉన్నారు? ఆ మిగతా వారు ఏమైపోయారు అని అంటే మిగతా వాళ్ళు వాక్యాలు కంఠస్థం చేశారు కానీ వాక్యం వాళ్ళ హృదయాల్లోనికి స్వీకరించలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఫలింపనలని వారే చీకటి సంబంధులుగా వాళ్ళు లోకములో ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ 4 ఆ వాక్యం స్వీకరించి ఆ వాక్యములు జీవానికి మూలాధారం యేసును వెతికారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఉండగలిగారు. దేవుని స్తోత్రం. కాబట్టి కంఠస్థము చేసిస్తే కాదు. చాలాసార్లు ఎవరితో కొన్నిసార్లు మేము మాట్లాడుతున్నప్పుడు ఏమండి వాళ్ళు టపాటపట మన వాక్యాలు తీసేస్తుంటారు. టపాటపడ వాక్యాలు తీసేసి తిరిగి నాకు కౌంటర్ చేస్తుంటారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇలా ఉంది వాక్యం, ఇక్కడ ఇలా ఉంది వాక్యం, ఇక్కడ ఇలా ఉంది వాక్యం, ఇక్కడ ఇలా వాక్యం. దేవుని స్తోత్రం. నాకు కౌంటర్ వేసిన వాళ్ళు బతుకులు చూస్తే వాళ్ళ బతుకులు సంతోషం ఉన్న బతుకులు దుఃఖకరంగా మారిపోయి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా? వినాల ప్రభు సన్నిధానంలో సంతోషం ఉన్నవారు ఎవరైతే అసందర్భానుకూలముగా వాక్యాలు తీసుకున్న కౌంటర్ వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ బతుకులు ఏడుస్తున్నారే. దేవుని స్తోత్రం. వాళ్ళ బతుకులకి క్షేమము లేదు, వాళ్ళ బ్రతుకులకి సంతోషం లేదు, వాళ్ళ బ్రతుకులకి సమాధానం లేని పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకో తెలుసా? దేని బట్టమ్మా? వీళ్ళు వాక్యమునైతే నేర్చుకున్నారు కానీ దేనికి నేర్చుకున్నారండి? వాక్యమునైతే నేర్చుకున్నారు. దేనికి నేర్చుకున్నారు? ఎదుటి వారికి కౌంటర్ లేయడానికి నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. కానీ వారి జీవమునకు మూలాధారముగా ఆ వాక్యాలు వారు అనుభవించేవారిగా లేకపోవడం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకుని ఆ వాక్యం మనం నెమరు వేసుకునేటప్పుడు మన జీవితాలు నిజమైన ఫలాలు మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా మన జీవితాల్లో ఏదో చెట్టుగా ఎదిగాను కదని చెప్పి మనము తోటమాలికి వ్యతిరేకముగా మనం ఉంటే ఆయన వేస్తున్న ఎరువుకు కానీ ఆయన త్రవ్విన విధానానికి కానీ మనము వ్యతిరేకముగా ఉంటే మన జీవితంలో ఏమంటాడంటే తోటమాలి కూడా చెబుతున్నాడు యజమానుడితో, అయ్యా వచ్చే సంవత్సరానికి ఇది కానీ ఏమైనా బలుక అయిపోతే నరికేసి ఎక్కడ మేసులు పెట్టానడా? దేవునికి స్తోత్రం. నరికేమన్నాడు అంతే. వచ్చే సంవత్సరం నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, నరికేయండి కొద్దిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది నరికి వేయబడిన ప్రజలు కూడా ఉన్నారు. పూర్తిగా యేసుకు దూరం అయిపోయి లోకంలో పూర్తిగా కలిసిపోయి ఇంక మేము నమ్మమండి, మాకు ఏం బాగుందని, ఏం సంతోషం ఉందని, ఏం ఆనందం ఉందని, ఏం ఆదరణ ఉందని, ఏమి తృప్తి ఉందని, ఏ సుఖం ఉందని మేము ఆ ప్రభు దగ్గరికి రావాలి. మాకే మేలు జరగలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు మేలు జరిగిందని వచ్చాడే, జరగలేదని వచ్చాడు ప్రభు దగ్గరికి? మేలు జరగబట్టే వచ్చాడు ప్రభు దగ్గరికి. కానీ తర్వాత ఏమన్నాడు? మాకే మేలు జరగలేదు అని చెప్పి లోకంలోని కలిసిపోయి బంధువులతో పాటు వాడు ఒకటిగా బతుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఏమి లేక వాక్యం అనే ఖడ్గంతో వాడు త్రవబడక, వాక్యం అనేటటువంటి జీవాహారముతో వారు భుజించి వాడు ఆలోచన చేయక. చాలా మందికి వాక్య ప్రత్యక్షతలు ఎప్పుడు ఎందుకొరకు దేని నిమిత్తం అవి రాయబడ్డాయో అర్థం కాక చాలా మంది జీవితాలు ఫలవర్తంగా ఉండలేకపోతా ఉన్నారు.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఫలించి ఏం కాయాలి? నీవు ఫలములు కాయాలి. దేవునికి స్తోత్రం. ఫలములు కాయాలంటే నీవేం చేయబడాలా? ఏం చేయబడాలమ్మా? ఫలములు లేకుండా ఎదిగేవు కదా, ఫలములు లేవు కదా. ఇప్పుడు లేకపోయినా మన జీవితంలో మళ్ళా ఫలములు కలిగిన వారముగా ఉండాలంటే మనం ఏం చేయబడాలి? నరకబడాలా, ఎరువు వేయబడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ప్రభబడాలి. చెట్టు చుట్టూ ఏం చేయాలి? ప్రభబడాల. దేవునికి స్తోత్రం. అలాగే ఎరువు వేయబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అనే ఖడ్గము చేత మనల్ని మనమే పొడుచుకొని, దేవునికి స్తోత్రం. వాక్యం అనే ఖడ్గముతో మనల్ని మనమే నలగగొట్టుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో అదే వాక్యం అనే జీవాహారం మరలా మనము భుజించిన వారమై ఉంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాన్ని ముందుకు కొనసాగలిగితే తప్పకుండా మనము ఏమవుతామండి? ఫలించడి అంజూరపు చెట్టుగా మనం మారుతాం. అట్టి కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి వారం తలలు వంచండి, ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటాం. మీ జీవితంలో పాడే ఫలింపులు లేకపోతే గల కారణం అర్థమై ఉంటుంది మీకు. వచ్చే వారం ఫలముల గురించి చెప్తారు. దేవుని చిత్తమైంది. ఆ నిబంధన ఏమిటి, ఫలములు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో తలలు వంచండి. ఎవరు అనాలోచన ఉండదు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరిచి ప్రభు సన్నిధానంలో వాక్యం అనే ఖడ్గము చేత తవ్వబడండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు తవ్వబడండి. జీవాహారం భుజించడానికి ఇష్టపడండి. ఎంతకాలం మీరు లోక పాపములకు బానిసలుతారు? ఏమండి? మీ మిమ్మల్ని బట్టి అవమానం, దేవుని నామం అన్ని జనులు మాకు వచ్చి అడుగుతా ఉన్నారు. అన్ని జనులు మాకు వచ్చి అడుగుతా ఉన్నారు. హృదయమిల్లారా, ఇదిగో పలానా బిడ్డ ఇలాగ తిరుగుతూ ఉంది, ఇదిగో పలానా బిడ్డ ఈ విధంగా తిరుగుతూ ఉంది, ఇదిగో పలానా బిడ్డ ఈ విధంగా తిరుగుతుంది. హృదయమిల్లారా, ప్రతి వారి కొరకు ఎలాగ భరిస్తున్నారు భాషలు లాంటి వారిని. ఇంత భయంకరమైన వ్యక్తులతో మీరు ఇంకా వాళ్ళని ఎలాగ ప్రేమించగలుగుతున్నారు అని చెప్పి హృదయమిల్లారా, ఎన్నో కంప్లైంట్లు మన కొరకు ఎన్నో కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు మీరు? ఎంత ఏదో వినిరిపోయి పాప బ్రతుకుల్లో బతకడానికి? చూడండి సుమా, ఇక్కడ నేను నరకను, కానీ దేవుడు నరికిస్తాడు. యజమానుడు ఆయన, నిన్ను పుట్టించిన యజమానుడు ఆయన, నీకు తల్లి తండ్రి సర్వం ఆయనే. దేవుని దేవుడు నిన్ను పుట్టించిన వాడు ఆయన, నమ్మకమైన వాడు ఆయన. రెండు కోణములు నీవు సవ్యముగా ఉంటే ఆయన కృపా కనికరములతో పాటు ఆయన ప్రేమను నీకు చూపించి ఫలించేటటువంటి వానిగా నిన్ను చేస్తాడు. ఆయనకి వ్యతిరేకమైన పాపములను నీలో స్థిరపరుచుకుంటూ, పాపంలో కొరకు నీవు పరిగెడుతూ, పాపము కొరకైన వాంతి కలిగి, పాపమనే వాంతి కొరకు నీవు పరిగెడుతూ ఉంటే దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని బిడ్డ అది భయంకరమైన ఉగ్రతగా మారిపోతుంది. ఇందాక కీర్తనలో మనం చదివాం, పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడట. ప్రతి పాపములను కూడా ఆయన జ్ఞాపకము చేసుకుని ఉంటాడట. దానిని బట్టి ఉగ్రత పంపించేస్తాడట మీ ఇళ్లలోనికి. దేవుని మాట వెనక మీ ఇళ్లలోనికి ఉగ్రతలు వస్తా ఉంటాయి. దేవుని మాట వెనక మీ ఇంట్లో మనశ్శాంతి లేదు. దేవుని మాట వెనక మీ కుటుంబాల్లో తృప్తి లేదు. దేవుని మాట వెనక మీ ఇంట్లో దేవుని సన్నిధి లేక, ప్రార్థన సహవాసములు, గృహకూటములు లేక, అపవాది ఇంటిలోనికి ప్రవేశించి చిన్నాభిలం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి చోటిస్తున్నామా మనం ఆలోచించండి. ఎన్ని మార్లు చెప్పిన విననల్ని జనుల వలె ఉంటాం. అమ్మా, ఇది తప్పు, ఇది మీరు చేయకూడదు, నీకు మంచి భవిష్యత్తు నిర్మించాడు అని దేవుని బిడ్డలారా మత్తెక్కిపోయిన వారి వల్ల అవుతున్నారు.
ఇద్దరు ప్రేమికులు చూడాలి, కళ్ళు మూసిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఏది చెప్పినా కూడా అది తప్పుగా, వాళ్ళు చేసే తప్పులు నేను చెప్తే చెప్పినోడిది తప్పు అనమాట. చెప్పిన వాళ్ళదే తప్పుగా ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ అనే మొత్తం కళ్ళు మూసిపోతాం, కళ్ళు మూసిపోయి పందుల్లో పెరుగుతాం, పందుల్లో తిరుగుతాం. పంది ఆలోచనలన్నీ వస్తాయి బాబు, మంది ఆలోచనలు వస్తాయి. రోడ్డు మీద అవమానం, అలా అనుకుంటారు మమ్మల్ని ఎవరిని చూడలేదని. లోకమంతా వస్తుంది. ఏంటండి పాస్టర్ గారు ఈ భక్తులు మొన్నటి వరకు మనుషుల్లా ఉండేవారు, పందుల్లా మారిపోయారండి అని అంటారు. అవి వచ్చి పందుల్లా మారిపోయారంటే, అమ్మ మేము మనుషుల్లాగే పెంచామమ్మా, వాళ్ళు పందులుగా మరి వేషం వేసి మేమేం చేస్తాం అంటారు. వాళ్ళకి అదే చెప్తాం, మనుషుల్లాగే పెంచామమ్మా అని. వాళ్ళు పందుల రూపం దారిస్తే మేమేం చేయగలం? ఏంటి సర్జరీ చేసుకోవడం మేమేం చేస్తాం? మనిషిగా ఉంటే శ్రేష్ఠుడు అని దేవుడు చెప్పాడు. నేను పందినే బతుకుతానని చెప్పి సర్జరీ చేసుకుని వెళ్ళి బయట యేసేమో మనిషిగా పుట్టించాడు, మనిషిగా పెంచాడు. ఇక్కడ పరిశుద్ధుడు కాబట్టి మనిషిగా తీర్చిదిద్దాడు మనకి. కానీ ప్రజలు మీ తాలూకా సర్జరీ బాగులేదు యేసయ్యా, నాకు వేరే సర్జరీకి వెళ్తానని చెప్పేసి ఒక అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆడు పందిలో తయారు చేసాడు, పందిని చేసాడు. అదేం చేస్తుంది? ఇంకా బురదలు దొరుకుతారు. దేవుడు నామాన్ని పరుస్తున్నారు, దేవుడు నామాన్ని పరుస్తున్నారు. మీరు అన్యజనుల ఎదురు మీరు అపహేళన చేసేటటువంటి వారిగా మీరు ఉన్నారు. మీకున్న విలువలు మీరే పోగొట్టుకుంటున్నారు, మీకున్న గౌరవాలు మీరే పోగొట్టుకుంటున్నారు, మీకున్నటువంటి ఆశీర్వాదాలు మీరే పోగొట్టుకుంటున్నారు, మీకున్న మనశ్శాంతిని మీరే పోగొట్టుకుంటున్నారు. అది చిన్నపిల్లలు బట్టి కావచ్చు, పెద్దవారి బట్టి కావచ్చు. ఆలోచించి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు మీ హృదయాలు కృంభరించండి. దేవుని చెప్తారు మనసారా ప్రభు తట్టు చూడండి. అందరూ ఎలాగ జీవిస్తున్నారు ప్రభు ఎదుట మీరు ఒక్కసారి మీ హృదయాలు కృంభరించి ఒప్పుకోండి. దేవునితో ఒప్పుకోవడానికి ప్రయత్నించి ఒప్పుకొని తప్పుకోవడానికి మీ మనసును దేవుడికి ఇవ్వండి. వచ్చి నిద్రపోవడం కాదు, నిన్న వాక్యాన్ని కడిచేవి పెట్టడం కాదు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థించి మనస్పూర్వకంగా ప్రతి వారు ప్రార్థించేది. మీలో ప్రేరేపబడిన వారు ఒకరు వాక్యం నిమిత్తం ప్రార్థించేది. ఎవరు ప్రేరేపితులవుతున్నారు వారు వాక్యం నిమిత్తం ప్రార్థించేది. గొప్ప దేవుడా, పరమ వైద్యుడా, నీతి మంతుడా, నా కోసమే నా తండ్రి, నా కోసమే రక్తం కార్చిన వాడు, సిలువలో అక్కడబడి నా కోసం ఏ మంచి నేను ప్రభు తల్లిగా మీకు అక్కడని చూసే కొందనాలు మీకు స్తోత్రం. దేవన తండ్రి నాయన నిన్ను ఎంత శుద్ధించి నిన్ను ఎంత ఆరాధించి నన్ను ప్రభు, నేను 5-6 రోజుల నుంచి ప్రభు నీ వాక్యమే నీ మాటే తెలుసుకోలేకపోతాను ప్రభు. ఏమైందో నాకు తెలియదు, సమస్తం మీరు ఎరుగున దేవుడు నాయన. నా తండ్రి నా నుంచి మీ అవమానం, మీ నామానికి అవమానం రాకూడదు ప్రభు. మీకు వందనాలు, మీకు స్తోత్రం అయ్యా నాయన. నా తండ్రి నిత్యం వేల మంది వద్దతో గానపతి గంధంతో కొనయాడబడుతుంది ప్రభు. నీకు వందనాలు, ఈ బంగారం పాదాలు వందనాలు తండ్రి. నాయన తండ్రి నేను తండ్రి, భర్త నేను భర్తను నేను తమ్ముడు సమస్తం అయ్యున్న దేవుడు, తండ్రి నేను తండ్రి అయ్యున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రం అయ్యా నా తండ్రి. నాయన నా తండ్రి పనికి వచ్చిన పాత్రగా మమ్మల్ని ఓడుకోండి ప్రభు. మీకు వందనాలు, మీకు స్తోత్రం అయ్యా నాయన. పనికిరాని తీగి నాకు బయటకు పారుతేసి దాన్ని అగిల్లో వేయకుండా నా తండ్రి నిన్ను ఫలించాలి నా తండ్రి. నిన్ను శుద్ధించి నిన్ను ఆరాధించి నిన్ను కనబడతాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. నాయన మా నుంచి మీకు ఎప్పుడూ అవమానం రాకూడదయ్యా. నీకు వందనాలు అయ్యా. అంజూరపు చెట్టు వల్ల మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి, కనికరించండి అయ్యా నా తండ్రి. నాయన నా తండ్రి తావి ఏళ్ళు తవ్వి ఎరువి వేసి నీలో ఫలించి నాయన అభివృద్ధి పొందడానికి మీరు మీ సహాయాన్ని అందించండి ప్రభు.
ఆశీర్వదించండి అయ్యా, కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు ప్రభువా. నాయన యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నాయన అంజూరపు చెట్టు వలె వర్దిల్లి మంచి ఫలాలను ఇవ్వడానికి నీ సహాయాన్ని అందించండి ప్రభా నా తండ్రి. అలాగే నాయన బిడ్డలకు జ్వరం, చాలా జ్వరం అంటే నేగలేకపోతాడు. మీరే ముట్టాడు, మీరే ఆశీర్వదించి, మీరే కనికరించి కృప చూపించండి ప్రభా. నాయన నా తండ్రి, నాయన నేను మళ్ళీ మొన్నటి నా ప్రార్థన పెట్టుకున్న అవకాశం మీరు ఇవ్వండి ప్రభా నా తండ్రి. నాయన నెగలేకపోతాను ప్రభా. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీరే ప్రసాదించండి ప్రభు. మీకు వందనాలు, మీకు స్తోత్రం. దేవాని దేవయ్యుందను నీ దయవలనేనయ్యా నా తండ్రి. నాయన నా హృదయ ప్రాణాలు మీకే అర్పించుకుంటూ దేవా నా ప్రార్థన భాషని చేర్చుకోమని యేసు నామములో అడుగుతాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం లేచి నిల్చున్నాం. దేవుని పాట పడుతున్న కాన్ఫరెన్స్